ఇప్పుడు ఎంపీ ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, మీరు దేనికి ఓటిద్దాం అనుకుంటున్నారు? ఏ పార్టీకి? కాంగ్రెసా, బీజేపీయా, టీఆర్ఎస్ఆ? ఖచ్చితంగా దేనికో దానికి చేయాలి. ఆ. ఎందుకంటే దేని రేపలేము దీనికి ఇస్తాం దానికి ఇస్తాం. అంటే మీకు మీకు ఏది చేస్తే బాగుంటుంది, ఏ ప్రభుత్వం వస్తే బాగుంటుంది అనిపిస్తుంది మీకు? బీజేపీయా, కాంగ్రెసా, బీఆర్ఎస్ఆ? బీజేపీ వస్తే బాగుంటుంది. బీజేపీ వస్తే బాగుంటుంది అనిపిస్తుంది. అంటే ఇప్పుడు ఇంతకుముందు బీజేపీ ఏం చేసిందని మీరు అట్లా అంటున్నారు? ఎందుకంటే జర సెంటర్లో మొత్తం బీజేపీ ఉంటేనే బాగా అనిపిస్తుంది. సెంట్రల్ బీజేపీ ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది. ఇప్పుడు మన స్టేట్లో కాంగ్రెస్ వచ్చింది కదా, కాంగ్రెస్లో వచ్చింది మీకు ఏమన్నా ఇప్పుడు బెనిఫిట్స్ వచ్చాయా? 6 గ్యారెంటీలు ఉన్నాయి కదా, లేదండి, మాకైతే ఏం బెనిఫిట్ రాలేదు. ఏం రాలేదా? కరెంట్ బిల్ కూడా వచ్చింది. కరెంట్ బిల్ వచ్చింది, ఉచిత కరెంట్ వచ్చింది. ఇప్పుడు గ్యాస్ సబ్సిడీ ఏం రాలేదా? గ్యాస్ సబ్సిడీ ఇంకా మేము అప్లికేషన్ చేసుకోలేదు, అయిందా కాలేదో తెలియదు. ఇప్పుడు ఎంపీగా ఎవరు ఏ అభ్యర్థి పోటీ చేస్తున్నారు ఇక్కడ కాంగ్రెస్ నుంచి? కాంగ్రెస్ నీలం మధు. నీలం మధు. బీజేపీ నుంచి ఎవరు చేస్తారో నాకు ఐడియా లేదు. ఓకే. రఘునందన్ రావు. సారీ. సో మీరు బీజేపీకి వస్తే బాగుంటుంది అనిపిస్తుంది. బీజేపీ వస్తే బాగుంటుంది. కేసీఆర్ ఏం చేయలేదా మీకు పాత గవర్నమెంట్? చేసింది, ఎందుకు చేయలేదు. కాకపోతే ఆ ప్రభుత్వం ఇంకొక 5 ఏళ్ళు ఉంటే బాగుంటుంది. సిద్దిపేటకు ఇంకొక 5 ఏళ్ళు వస్తే బాగుంటుంది. మరి ఎందుకు ఓడిపోయినంటారు? మరి మీ అభిప్రాయం ఏంటి? ప్రజలు తీర్పిచ్చారు అంతే కదా, దానికి మనం ఏం చేయలేవు. అంతేనా? ప్రజలు తీర్పు, దాన్ని ప్రజలు ఎంచుకున్నారు అంతే. ఓ 10 ఏళ్ళు అయితే చేసిండు. ఈసారి ఆయన వస్తే బాగుంటుండే, ఇంకొక 5 ఏళ్ళు ఉంటే బాగుంటుంది. ఇప్పుడు ఇక్కడ ఎమ్మెల్యే ఎవరు సిద్దిపేట? హరీష్ రావు. హరీష్ రావు గారు మరి ఏమన్నా ఆయన అట్టలే దేనికి అయినా కాదనడం చేస్తారు. రెస్పాన్సిబుల్ ఉంటారు కదా సార్ది. కాకపోతే మీరు సెంట్రల్ ఏంటంటే బీజేపీ ఉండాలి. బీజేపీ ఉండాలి సెంట్రల్లో. ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి 100 రోజులు దాటింది కదా, మీకు ఏం పథకాలు ఏమి అందలేదా? మరి అంతే అండి. ఇప్పుడు ఫ్రీ బస్ అయితే మా వాళ్ళు అయితే వెళ్తుర్రు. ఓకే. ఇంకోటి కరెంట్ బిల్ అయితే ఆల్రెడీ వచ్చేస్తుంది. ఇంకోటి ఏంటి, గ్యాస్ సబ్సిడీ అని అది వచ్చింది, రావచ్చు. మేబీ నేను ఇదివరకు అప్లికేషన్ చేయలేను, రావచ్చు కూడా. అది ఇప్పుడైతే అపోలైంది.